ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్రం నేషనల్ హెల్త్ మిషన్ నుండి ఇన్సెంటివ్ కింద 100 కోట్ల రూపాయలు ఇచ్చిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలోని 3,318 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లకు 1,060 కోట్ల రూపాయలు ఇవ్వనుందని చెప్పారు. 8,619 పోస్టులకు నియామకాలు ప్రారంభించినట్లు మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. 5 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఈ రకంగా పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన దాఖలాలు లేవు. మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం 100 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇకపోతే 2017లో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో గ్రామీణ ప్రాంతంలో మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు దేశవ్యాప్తంగా 1,75,000 దాకా ఏర్పాటు అవుతే రాష్ట్రంలో 10,032 ఏర్పాటు చేయడం జరిగింది. గత ప్రభుత్వం 6,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ని విలేజ్ హెల్త్ క్లినిక్ల పేరుతో నిర్మించడానికి సంకల్పించగా 3,105 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లని రాష్ట్ర వ్యాప్తంగా మాత్రమే నిర్మించి మిగిలినవన్నీ వివిధ దశల్లో వదిలేసింది. గతంలో 5 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా